ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మాంటిని. ఉలవచారు కావాల్సిన పదార్థాలు: టమాటా, చింతపండు, ఉలవలు. నేను అది వేయించి పొడిగట్టి పెట్టానండి. ఇది ఉలవలు ఉన్నాయి నా దగ్గర. అవి వేపి కొంచెం పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పిండి, ఒక పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కోసాను, చింతపండు, టమాటా. ఇది ఈ పిండిలో చింతపండు టమాటా రసం ఈ పిండిలో కలిపేస్తాను. చింతపండు టమాటా పులుసు ఇందులో 2 స్పూన్లు ఇట్లా ఆ పొడి వేసాను. ఉలవ పిండి, అందులో కొంచెం సాల్టు, కొంచెం కారం కొంచెమే వేస్తాను, ఎందుకంటే కొంచెం మరి కారం ఉంటే బాగుండదు. ఒక స్పూను ఆయిల్, కొంచెం వేసాను ఎక్కువే. చింతపండు పులుసు, ఉలవల పిండి కలిపింది, అందులో ఉప్పు కారం వేసాను కదా, అదే పోసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. వచ్చారు అంతే ఫ్రెండ్స్. అది హాయ్ ఫ్రెండ్స్, అయిపోయినాయి చూడండి. ఉలవచారు బాగా మరిగినాయి, చాలా టేస్ట్గా ఉంది. సర్వ్ చేసుకుని వేడి అన్నంలో తినాలి, చాలా బాగుంటుంది. ఉలవచారు సూపర్గా ఉండే, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఉలవచారు ఇష్టమో ఒకసారి చెప్పండి, నాకు కామెంట్లో పెట్టండి. ఉలవచారు చాలా శ్రేష్టము, ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఉలవల గురించి నేను చెప్పాను, వీడియో పెట్టాను చూడండి. ఉలవలు అంత మంచిది. దాని నుంచి వచ్చే చారు రసం చేసుకుంటే అసలు ఎంత టేస్ట్ ఉండదు. చిన్నప్పుడు మేము గేదెలు ఉంటే గేదెలు వండుకుంటుంటే అక్కడ గిన్నె పెట్టి వచ్చేవాళ్ళమి. ఆ ఉలవలు వంచి వార్చిన ఆ నీళ్ళు ఇవ్వండి మాకు అని చెప్పి. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఉలవచారు చూసారు కదా, కామెంట్లో పెట్టండి ఎవరికి ఎంతమందికి నచ్చినాయో చారు, మీరు ఎంతమందికి ఇష్టమో. చాలా బాగుంటాయి, టేస్ట్ అదిరిపోద్ది. నేనైతే చేసుకున్నాను.